నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 700 మంది గూఢచారులకు ఇరాన్ ఉరిశిక్ష విధించబోతోంది. ఇప్పటికి ఆల్రెడీ ముగ్గురిని ఉరితీశారు. దీనికి సంబంధించి జ్యుడిషియరీకి చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ ఒక నిక్కచ్చైన కథనాన్ని ప్రచురించింది అండ్ వాళ్ళ విజువల్ మీడియాలో కూడా ప్రసారం చేసింది. ఈ ముగ్గురికి ఉరిశిక్ష గల కారణం ఏంటంటే వాళ్ళు స్థానికులైనప్పటికీ, ఇరానీయులైనప్పటికీ కూడా ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ ఏజెన్సీతోటి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోటి టైఅప్ అయి ఈ గూఢచర్యానికి పాల్పడి ఒక వ్యక్తి అసాసినేషన్కి సహకరించారు అనే అభియోగం మీద, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అందజేశారు మొసాద్ ఏజెంట్లుగా అనే అభియోగం మీద వాళ్ళ ముగ్గురిని ఉరితీశారు. అండ్ 700 మందిని ఈ పాటికి అరెస్ట్ చేశారు. ఆ 700 మందిలో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అంటే మిగిలిన 697 మందికి కూడా ఈ 2 రోజుల్లో ఉరిశిక్ష ఖరారు చేయనున్నారు. ఇది ఖొమైనీ సుప్రీం లీడర్షిప్ ఖొమైనీ కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడిన ప్రకటన. సో 700 మందిని ఎకాఎకి ఉరితీస్తున్నదంటే ఇరాన్ ఏ స్థాయిలో నష్టపోయిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ముందుగా మనం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్దాం. ఫోర్డో ఒకటి, నతాన్స్ ఒకటి, ఎఫ్సహాన్ ఒకటి, ఈ 3 అణు క్షేత్రాలని ధ్వంసం చేసినాయి. ఏం ధ్వంసం చేసినాయి? అమెరికా పంపించిన B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్. ఒక్కొక్క బాంబర్లో 2 MOPలు ఉన్నాయి. MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్. మామూలు బీభత్సంగా లోపలికి చొచ్చుకుపోయి విధ్వంసం సృష్టించే ఒక విపరీతమైన శక్తి అన్నమాట. అలాంటి శక్తి కలిగిన 2 బాంబర్స్ని, అదే 2 MOPల్ని త్రూ B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ ద్వారా అక్కడికి పంపించారు. ఆ మిషన్ పూర్తి చేసుకుని వెనక్కి వచ్చిన ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు, అవి ఎలా ఉంటాయి ఏంటనేది. అవి తాకింది ఏంటి? మొత్తంగా తాకింది నతాన్స్ అయితే పాక్షికంగా ధ్వంసమైంది. ఫోర్డో అది చాలా కీలకమైంది. పర్వత సానువులు నానుకున్న ఫోర్డో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అయితే 3 వంతులు ధ్వంసమైంది. కానీ ఆ లోపల ఉన్న 400 కిలోగ్రాముల యురేనియానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పేసి ఇరాన్ చెబుతోంది. కలిగిందా లేదా అనేది ఇంకా ఇప్పుడే నిర్ధారించలేమని US మిలిటరీ ఏజెన్సీ చెబుతోంది. అండ్ US ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చెప్తున్నారు. వేరాస్ ట్రంప్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, లేదు 3 కంప్లీట్గా ధ్వంసం అయినాయని చెప్పి. సో అక్కడే వాళ్ళ మధ్య క్లారిటీ లేదు. మిలిటరీ ఏజెన్సీ దగ్గర ఒక ఇన్ఫర్మేషను, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ దగ్గర ఒక ఇన్ఫర్మేషను, ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్. సరే, ఏదైతేనే మొత్తానికి ధ్వంసం చేశారు. దారులు మూసుకుపోయినాయి, లోపలికి వెళ్ళే దారులు. కానీ లోపల పటిష్టమైన భద్రతా వ్యవస్థతో నిర్మించుకున్న బంకర్లు ఉన్నాయి. బంకర్లో ఆ యురేనియం సేఫ్గా ఉందని కొందరు, లేదా అప్పటికే ఇలాంటి దాడులను ముందే యాంటిసిపేట్ చేసి ఇరాన్ వాటిని ఎక్కడికో తరలించింది అని చెప్పేసి దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ని మ్యాక్సార్ ఏజెన్సీ ద్వారా రిలీజ్ అయిన శాటిలైట్ ఏజెన్సీని ఇరాన్ బయట ప్రపంచానికి చూపిస్తోంది. కొన్ని వందల ట్రక్కులు అక్కడ నిలబడి మొత్తం సన్నాహక సామాగ్రి, అసలు యురేనియం అంటే దేంట్లో తీసుకెళ్తున్నారని అనుమానం రాకూడదు కదా. అందుకని అన్నీ ఒకే రకమైన ట్రక్కులు, అన్నిట్లోనూ ఒకే రకమైన కార్టన్ బాక్సెస్ పెట్టి తరలించుకెళ్ళిన దృశ్యాలని, ఆ ఇమేజెస్ని మక్సార్ ఏజెన్సీ ద్వారా తెప్పించుకొని ఇరాన్లోని ప్రభుత్వ అనుకూల సంస్థలు, మత ఛాందస్వాద ఉగ్రవాద గ్రూపులు అవి రిలీజ్ చేసినాయి బయటికి. దాన్ని ఆధారం చేసుకొని వెస్ట్రన్ మీడియా ఏమంటుందంటే ఆల్రెడీ యురేనియం వెళ్ళిపోయిందని. అండ్ US మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా అదే భావిస్తోంది. వేరే తులసి గబ్బార్డ్కి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఏంటంటే ఎక్కడికి తరలించారనే ఇన్ఫర్మేషన్ ఆవిడ దగ్గర ఉంది. బట్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఫోర్డో అణు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది, దాంట్లో ఉన్న 400 కిలోగ్రాముల యురేనియం కూడా. కానీ ధ్వంసం అయితే అవి ఇచ్చే రేడియేషన్ ఎఫెక్ట్ వెంబడి తెలుస్తుంది. దానికోసం టెస్టింగ్ కోసమని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు అక్కడ అప్పుడే అనుమతి కోరారు ఇరాన్ ప్రభుత్వాన్ని, మేము వెళ్ళి పరిశీలించాలి అక్కడ రేడియేషన్ ఏమన్నా వ్యాప్తి చెందుతుందా ఏంటా అనేది. సో అదొక లెక్క. అండ్ తర్వాత ఎఫ్సహాన్ అది కూడా ధ్వంసమైంది. సో మొత్తం 3 ధ్వంసమైన తర్వాత వీటి ధ్వంసరచన కోసం ఇజ్రాయెల్కు సహకరించిన మొత్తం 700 మందిలో ఐడెంటిఫై చేయటం ఇరాన్ ఐడెంటిఫై చేసి మొత్తం వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. ముగ్గురిని అయితే ఎగ్జిక్యూట్ చేశారు, అదే హ్యాంగ్ చేశారు, ఉరి తీశారు. సో వీళ్ళకి కూడా ఉరి తప్పదు. ఇంకా ఏం చేస్తుంది ఇరాన్ చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న అల్ఫతా హైపర్సోనిక్ మిసైల్ తోటి ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని అయితే ఖచ్చితంగా స్థిరంగా నిశ్చయించుకుంది. ఇజ్రాయెల్ కూడా ప్రిపేర్డ్గానే ఉంది. దానికి తగ్గట్టే అటు ఇటు కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా చూస్తే ఇంటర్నేషనల్ స్కైస్ అన్నీ ఆ స్పేస్ని, ఎయిర్ స్పేస్ని అన్ని క్లోజ్ చేసినాయి. ఖతార్, బహ్రెయిన్, UAE అండ్ సౌదీ అరేబియా, దుబాయ్ ఇవన్నీ కూడా ఎయిర్ స్పేస్ని కంప్లీట్ క్లోజ్ చేసి జూలై 10 వరకు ఎవరు ఏం మాట్లాడద్దు, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అందరూ కూడా వేరే మార్గాలు ఎత్తుక్కోండి, ఇదైతే మేము స్పేస్ని క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే మిసైల్ అటాక్స్ జరిగితే లేనిపోనిది ఆకాశంలో ప్రయాణించే ప్యాసింజర్స్ ఫ్లైట్స్ ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని వేల మంది ప్రాణాలని పణంగా పెట్టాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఇస్లామిక్ దేశాలు అయినప్పటికీ కూడా
ఇరా మిగిలిన దేశాలు ఇప్పుడే చెప్పినట్టు బహ్రెయిన్ కానీ, యుఏఈ, సౌదీ, దుబాయ్, ఇంకా ఖతార్ కూడా ఎయిర్ స్పేస్ను మూసేస్తుంది. ఖతార్ అయితే మొదటి రోజే చాలా గట్టిగా ఇండికేషన్ ఇచ్చింది, ఇలా మీ మీద దాడి జరగబోతోంది అని చెప్పి ఇజ్రాయెల్కి ముందర సమాచారం ఇచ్చిందే ఖతార్. సో ఆ కోపం ఇరాన్కి ఖతార్ మీద ఉంది కాబట్టే ఖతార్లో ఉన్న యుఎస్ బేస్ని వెళ్ళి కొట్టింది. ఈ మొత్తం వ్యవస్థలో 700 మంది ఇజ్రాయిలీ గూఢచారులు, అంటే వాళ్ళ పేరుకి ఇజ్రాయిలీ గూఢచారులు కానీ నేటివ్స్ ఆఫ్ ఇరాన్ ఇక్కడ ఉంటే, అంటే మనకి జ్యోతి మల్హోత్రా లాగా అలాంటి వాళ్ళు మన దేశస్తులే కానీ పాకిస్తాన్కి సహకరించారు. ఇక్కడ కూడా ఇరాన్ దేశస్తులే ఇజ్రాయెల్కి సహకరించారు. సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం, అంటే ఇంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది మీకు రెజీమ్ పరిపాలనలోనే ఉంటుంది, ఇరాన్ రెజీమ్. మీకు ఎప్పుడైతే 79లో ఇరాన్లో 1979లో ఈ షాల పరిపాలన అంతమైన తర్వాత ఖొమైనీ వచ్చాడో అందరూ ఆశించారు ఒక అద్భుతమైన ధార్మిక పరివర్తన పరిపాలన వస్తుంది. అదేమో అది కాస్త మతఛాందస్వాద పాలన అయిపోయి హెజ్బుల్లాసు, హౌతీసు, హమాసు ఇలాంటి ఉగ్రవాద గ్రూపులన్నీ కూడా తెర మీదకి వచ్చాయి. అమెరికా ఊరుకుంటుందా? పక్కోడు సవ్యంగా ఉండి 2 పూట్ల భోజనం చేసి రాత్రి 10 నిద్రపోతున్నాడంటే అమెరికాకి నిద్రపడదు కదా, ఏదో రకంగా అల్లకల్లోలం సృష్టించాలి. సో ఏం చేసింది? ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ని ఎగదోయటం కోసం వాళ్ళకి ఫండింగ్ ఎలా ఇచ్చింది? ప్రతి దేశానికి పక్క దేశంతో అండి సాధారణంగా ఒకసారి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఒప్పందాల ప్రకారం అంటే ఖైదీల మార్పిడి అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. యుద్ధ ఖైదీలను లేకపోతే ఆర్థిక నేర ఖైదీలను అప్పగించడం అనేది అది సాధారణం. వాళ్ళ దగ్గర 5 ఖైదీలని అమెరికా ఖైదీలను నడిపించుకొని ఇరాన్ దగ్గర, ఇరాన్కి 5 అమెరికా ఖైదీలని 5 ఇరాన్ ఖైదీలని అప్పగించిన ప్రక్రియ 2016లో బరాక్ ఒబామా గారు ప్రెసిడెంట్ గవర్నర్గా జరిగింది. అప్పుడు ఏం చేశారు? వీళ్ళ ఖైదీలతో పాటు ఇంత మొత్తం తలప్పటి డబ్బు కూడా ఇచ్చి పంపించారు, $400 మిలియన్ డబ్బు. దానికోసం ఇంట్రెస్ట్ అట, మళ్ళీ $1.73 బిలియన్ ఇంట్రెస్ట్ అట. దేనికోసం ఇంట్రెస్ట్? ఇరాన్ దగ్గర వీళ్ళేం అప్పు తీసుకోవాలా, అప్పు తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్, అప్పుతో పాటు ఇంట్రెస్ట్ ఇస్తారు, రెండూ కాదు. ఏంటంటే నువ్వు చేసుకో, ఇంకా ఆ డబ్బులతో ఏమైనా ఎంజాయ్ చేసుకో. ఏం చేశారు? వాళ్ళ ఎంజాయ్మెంట్ అక్కడ మొదలైంది. 2016లో ఫస్ట్ బీజం కొబ్బరికాయ కొట్టిందే ఇరాన్ హమాస్ తోటి మొదలెట్టింది, తర్వాత హెజ్బుల్లాస్ తయారయ్యారు, తర్వాత హౌతీస్ తయారయ్యారు. 2023లో మరొకసారి ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది. అదే ఊరి సమయంలో జో బైడెన్ గారి సమయంలో వారు ప్రెసిడెంట్గా ఉండగా 7 ఇరాన్ ఖైదీలను ఇరాన్కి అప్పచెప్పారు. అలాగే ఇరాన్ 7 అమెరికా ఖైదీలను అమెరికాకి అప్పచెప్పింది. ఇరాన్ ఖైదీలను అప్పచెప్పేప్పుడు $6 బిలియన్ తాంబూలంలో పెట్టి జో బైడెన్ గారు ఇరాన్ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చారు. కరెక్ట్గా అది జరిగిన తర్వాతనే 6 నెలల వ్యవధిలో అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో ఈ హమాస్ దాడి చూసాం. 1400 మంది ఊచకోత, 250 నుంచి 350 మంది దాకా వాళ్ళతో పాటు హోస్టెస్గా పట్టుకెళ్ళారు. ఇంకా 50 మంది వాళ్ళ క్యాంపుల్లో బతికున్నారో సచ్చారో లేదో కూడా తెలియదు. ఇవాళకి గాజా స్ట్రిప్లో ఈ ఆర్మడ్ మిలిటెంట్స్ మధ్య ఉన్నారు. సో ఇంత వ్యవస్థ జరిగిన తర్వాత మరి ఇజ్రాయెల్ ఖచ్చితంగా రిటాలియేషన్ తీసుకుంటుంది కదా. అందుకని ఇరాన్ దేశంలోకి వెళ్ళి అక్కడ గూఢచార వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఇరానియన్స్ని అందులో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళ చేత ఇదంతా చేయించి ఈరోజు ఇంత ధ్వంసరచన జరిగిందంటే ఖచ్చితంగా ఇరాన్ నలుమూలలకి మొస్సాద్ వ్యాపించిందంటే అమీబాలాగా లోకల్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్. మొస్సాద్ నెట్వర్క్ అంత గొప్పది, ఎవరో మొస్సాద్ పనిచేయలేదు అనుకోక్కల్లా, మొస్సాద్ పనిచేస్తుంది. సరే ఆ సొరంగాలు, ఆ గోళ సొరంగాల నుంచి హమాస్ వాళ్ళు ఏం చేశారు మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఏదైతేనే బహుశా ఈ నెలాఖరు లోపల వీళ్ళకి కూడా శిక్షలు మిగిలిన 697 మందికి కూడా ఉరి శిక్షలు ఖరారు కాబోతున్నాయి.